గారు అదేవిధంగా నిరీక్షణ వాళ్ళ కుటుంబంలో మరి దేవుని ఒక సహవాసం మనందరితో పంచుకోవాలి అని ఈ గురువుడికలు మనందరం కూడా వాళ్ళు ఆహ్వానించారు. కనుక మరొకసారి ఆ రమేష్ గారి కుటుంబానికి కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. అందరిని పిలిచినప్పటికీ కొందరు మాత్రమే ఇందులో మనం భాగస్వామ్యం అయ్యాము. మరి వచ్చిన వాళ్ళందరూ దీవింపబడును గాక అని మరొకసారి ప్రార్థన పూర్వకంగా మనం చెల్లిస్తున్నాను. మొదటి వాక్య భాగంలోనికి నేరుగా మనం వెళ్దాము. వాక్య భాగంలో దేవుడు ఎక్కువగా మనిషిని ప్రేమిస్తున్నాడా లేదు మనిషి దేవుడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడా అని మనం ఆలోచిస్తున్నాం. వాస్తవానికి దేవుడే మనిషిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని కనబడుతుంది మన బైబిల్. మరి మనిషిని ప్రేమించడం లేదా అని ఆలోచిస్తే వాక్యాన్ని మనము ముందు పెట్టుకుంటే అర్థంలో మన ముఖం ఎలా కనబడుతుందో అలా ఈ వాక్యం అంతా కూడా మనం ముందుంచుకొని మనం ఆలోచిస్తూ ఉంటే మన వాస్తవానికి ఎప్పుడు ఆయన ముందల దోషులుగా కనబడుతూ ఉంటాం. ఇది బైబిల్ మనకు చెబుతున్నట్టు మాట. నిజంగా మనిషి ఎలాంటి వాడు అని మనం ఆలోచిస్తూ ఉంటే అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అన్న రకంగా ఉంటుంది. ఎవరిలో ఉంటుందనంటే అదనమాట. ఎందుకంటే సామెతలో కొంచెం సీనియర్గా ఉన్నారు కనుక అందితే జుట్టు అందకపోతే కాదు. ఏది బాగుంది కనుక వాస్తవానికి దేవుని విషయంలో అలా జరుగుతూ ఉంటుంది. మనిషి స్వభావం మనిషి నైజం అలాంటిది. దేవుని వాస్తవానికి ఒక వచనం మనకు కనబడుతుంటుంది. ఆ వచనం మనం చూద్దాం. కీర్తన గ్రంథం మంచి మాట ఉంటుంది. 130వ అధ్యాయము. కీర్తన గ్రంథం 130వ అధ్యాయము. ఒకసారి మనము 3వ వచనం రాస్తున్న మాటను మనం చదువుకుందాం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నీ ఎదుట నిలవగలడు అని అంటున్నాడు. ఎవడు నీ ఎదుట నిలవగలడు అంటే వాస్తవానికి భూమి మీద ఉన్న మనుషులందరినీ ఒకవేళ దేవుడు చూస్తే ఆ చూస్తున్న దేవుడు దోషాలని ఒకవేళ కనిపెడితే భూమి మీద ఎవ్వరు కూడా నిలవలేరు అనే మాట కనబడుతుంది. ఇందులో ఎవరిని పరిగణలోకి తీసుకొని మనం ఆలోచిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే భూమి మీద ఉన్న నరులందరినీ మనం పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. నిజంగా ఆయనను చూడడం ప్రారంభిస్తూ ఉంటే మన దోషాలు ఇలా కనబడుతూ ఉంటాయి. ఆయన స్కానింగ్ ఎలా కనబడుతూ ఉంటుందో అలా ప్రతి మనిషి జీవితం అనేది చక్కగా దేవుని దృష్టిలో కనబడుతూ ఉంటుంది. కానీ నిజంగా దోషాలు ఉన్న మనిషిని దేవుడు ఇంత ప్రేమిస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటే అంటే ఏదో ఒక రోజు మనుషుల్లో మార్పు రాకపోతుందా, మనిషి మారకపోతాడా అని దేవుని ఎదురు చూపుంటుంది. అలా ఈ వర్గము ఆ వర్గము అని మాట్లాడుకోవడానికి వీలు లేకుండా నరులందరినీ మనం పరిగణలోకి తీసుకొని మాట్లాడచ్చు. దేవుని ఎదురు చూపు అనమాట. అంటే దేవుడు మనిషిని ప్రేమించడం ప్రారంభిస్తే నిజంగా ఆయన గుండెల్లోనికి ఎత్తుక్కుంటాడు దేవుడు మనిషిని. అంతగా దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు. అందుకని అబ్రహాం గారి దగ్గరికి దేవుడు నేరుగా దిగి వచ్చి నేను ఏదైనా చేయబోయినా నేను చెప్పకుండా ఉంటాను అబ్రహాం గారు, మీకు చెప్పడానికి నేను దిగి వచ్చాను అనే సందర్భం కనబడుతూ ఉంటుంది బైబిల్. అంటే దేవుడు అంత ప్రేమిస్తాడా అని అంటే చాలా దేవుడు ప్రేమిస్తాడు. ఆయన ప్రేమకు సరిహద్దులు లేవు అని కనబడుతుంటుంది బైబిల్లో. ఇంత అని కొలవలేము ఆయన ప్రేమని. ఇంత అని సైజు గురించి మనం చెప్పలేము. అంటే మనిషిని దేవుడు ఇంత ప్రేమిస్తాడా అనడానికి నిజంగా మనం దేవుని విషయంలో మనసు పెట్టి మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడు అంత మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. నిజంగా ద్వేషాలు లేని వాళ్ళు, దోషము లేని వాళ్ళు ఎవరైనా కనబడతారు మీరు చెప్పండి? దోషాలు ప్రతి మనిషిలో ఉంటాయి. లోపం ప్రతి మనిషిలో ఉంటూ ఉంటుంది. మనిషి ఏమనుకుంటుంటాడు అంటే అలవాట్లు మానుకోడు కానీ ఏమనుకుంటుంటాడు చెప్పండి? నేను బాగున్నాను కదా అనుకుంటాడు మనిషి. రకరకాల అలవాట్లు ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయి మనిషిలో. మనిషి మారాలని దేవుడు ఎదురు చూసిన మనిషి ఏమనుకుంటాడు అంటే తనకు తాను సమర్థించుకుంటే ఏమంటాడంటే నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా అనుకుంటాడు. ఎందుకంటే చేసే అలవాట్లన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తుంటాం మీరు చెప్పండి? ప్రభువా ఈసారి నన్ను క్షమించు తండ్రి. రోజు అదే ప్రార్థన ఉంటుంది, రోజు అదే అలవాటు ఉంటుంది. రోజు అదే ప్రార్థన ఉంటుంది, రోజు అదే అలవాటు ఉంటుంది. అంటే నేను చేసుకుంటున్న ప్రార్థనను బట్టి దేవుడు నన్ను కాపాడుతున్నాడు అని బ్రహ్మలోనికే వెళ్ళిపోతుంటాడు రోజు రోజుకి మనిషి. అవునంటారా కదంటారు మీరు చెప్పండి? ఇది నిజం, ఇది వాస్తవమే. నేను చేసుకుంటున్నాను కనుక దేవుడు నన్ను తప్పులు క్షమించాడు కనుక నేను బ్రతుకున్నాను అనుకుంటాడు మనిషి.
మనిషికి ఉన్న అలవాటు అటువంటిది. నేను ఒకవేళ ప్రార్థన చేసుకోకపోతే నాకున్న అలవాటుని బట్టి నాకేదైనా జరుగుతుందేమో అని భ్రమలో ఉంటాడు మనిషి. మళ్ళీ రోజు రావాలి, రాత్రి ప్రార్థన చేసుకోవాలి, మరి ఉదయం అంతా కూడా దేవుని ఆలోచనల ప్రకారం ఉండరు, కానీ వాళ్ళ ఆలోచనల ప్రకారం ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. మనుషులం కదండి, సాధారణంగా జరుగుతూ ఉంటాయని అనుకుంటారు. మళ్ళీ మనుషులం కాబట్టి చేస్తూ ఉంటాము. మళ్ళీ మేము దేవుని దగ్గరికి వెళ్ళడం లేదా, దేవుని అడగడం లేదా, దేవుడు మమ్మల్ని క్షమించడం లేదా, మీరు బ్రతుకుతున్నట్లే మేము బ్రతుకుతున్నాం కదా అని మళ్ళీ ఇంకో మీ నుంచి ఏముంటుంది చెప్పండి? ఒక ఆన్సర్ ఉంటుంది దానికి. అంటే చూడండి, మనిషికి ఉన్న అలవాటు ఏంటంటే సమర్థించుకోవడం ఎక్కువ అలవాటు కనబడుతూ ఉంటుంది. మనిషికి ఎక్కువ అలవాటు కనబడుతుంది. కానీ దేవుడు ఇంత ప్రేమిస్తాడా అనడానికి నిజంగా దేవుడు ఆయన ఒకవేళ ద్వేషాలని కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నీ ఎదుట నిలవగలడు అని అంటున్నాడు. నిజంగా ఎవరూ నిలబడలేము భూమి మీద, అందరం గాలిలో కొట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళమే. కానీ ఈరోజు ఈ ప్రపంచంలో మనుషులందరూ బ్రతికి ఉన్నారు అని అంటే ఆయన దయ వలన, ఆయన కృప వలన, ఆయన ప్రేమ వలన అందరూ కలిసి బ్రతుకుతున్నారు ఈ భూమి మీద. ఇందులో మంచివారు ఉన్నారు, చెడువారు ఉన్నారు. కానీ దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు అంటే అందరినీ దేవుడు సమానంగా ప్రేమిస్తున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద ఏం చేస్తున్నాడు? ఆయన తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఇందులో అందరూ కలిసి బ్రతుకుతున్న వాళ్ళం కనబడుతున్నారు. కానీ ఎందుకు దేవుడు వీళ్ళందరినీ కూడా బ్రతికి ఉంచాడు అని మనం ఆలోచిస్తూ ఉంటే ఏదో ఒక రోజు నా పిల్లల్లో మార్పు రాకపోతుందా అని ఎదురుచూపు అనమాట దేవుడికి. నిజంగా ఇంత ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ప్రపంచంలో ఎవరు ఎక్కడ మనకు కనబడరు. పాపం చేస్తున్న వాళ్ళని చంపే వాళ్ళు మనకు కనబడుతుంటారు. పాపులు భూమి మీద ఉండొద్దు అని అందరూ కూడా ఏం చేసే వాళ్ళు కనబడుతుంటారు చెప్పండి? చంపే వాళ్ళు కనబడుతుంటారు. అందరిలో ప్రత్యేకంగా ఉన్న ఆయనని దేవుడు కనుక, ఆ దేవుడు అనే పదానికి ఆయన మాత్రమే సరిపోతాడు కనుక పాపులని ఏమాత్రం ఆయన చంపకుండా ఏదో ఒకరోజు వాళ్ళలో మార్పు కలగాలని ఆయన ఎదురు చూపు కనబడుతుంది. చూడండి మరొకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథంలో మాట కనబడుతుంది. ఈ సందర్భంలో మాట కూడా మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం ఒకసారి మనము 9వ వచనం చదువుకుందాం. 9వ వచనం రాసిన మాట చదువు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యమును కోపించువాడు కాడు. నిత్యము కోపించువాడు మాత్రం కాదు. అంటే దేవునికి అప్పుడప్పుడు వచ్చే కోపం మాత్రమే ఉంటుంది. ఆయన నిత్యము కోపం ఉండదు అని అంటే దేవునికి నిత్యం కోపం ఉండదు. దేవునికి నిత్యం ఎందుకు కోపం ఉండదు అంటే దేవుడు దేవునిగా కాక దేవుడు తండ్రిగా మారాడు కనుక నా పిల్లల్ని నేను ఎలా చంపుకోవాలనుకొని తండ్రి ప్రేమతో, తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియడానికి తండ్రిని మనకిచ్చి నీ తండ్రి దగ్గర ఉన్న ప్రేమ కన్నా మించిన ప్రేమ నాన్న నా ప్రేమ. అంతే కదండి. ఎవరి పిల్లలైనా కూడా ఏం చేస్తుంటాం మనం చెప్పండి? కోపం వచ్చినప్పుడు కాస్త అలా ఒక దెబ్బ కొట్టినట్టు కొడతాం, మళ్ళీ తిరిగి ఏం చేస్తుంటాం? వాళ్ళని దగ్గరికి చేరదీసి వాళ్ళని లాలించి ప్రేమిస్తూ ఉంటాం. అప్పుడు ఎత్తుకొని కౌలించుకొని వాళ్ళని ఏమంటుంటామనంటే నాన్న ఇప్పుడు చేసింది మరొకసారి చేయకరా, కొట్టాలని నాకు లేదు, కానీ కొట్టించుకునే పని నువ్వు చేస్తున్నావు కదా అంటుంటాడు తండ్రి. మన తండ్రి భూమి మీద ఉన్న మన శరీరాలకు సంబంధించిన తండ్రి మాట్లాడుతున్న మాట. అంటే దేవుడు ఆయన నిత్యము కోపించేవాడు కాదు, ఆయన నిత్యము వ్యాజ్యమాడువాడు కూడా కాదు. అంటే నిత్యము కోపము లేని దేవుడు, ఆ దేవుడు మనుషులందరూ మార్పు రావాలి అని, మనుషులందరూ మారాలని ఒక ఎదురుచూపు కనబడుతుంది. మీరు చూడండి. అంటే దేవునికి అంత సహనమా? అవును, ఆయనకి ఎంతో సహనం ఉంటుంది. అంటే దేవునికి ఇంత ప్రశాంతత కలిగి ఉన్నాడా అంటే ఆయన ప్రశాంతతలో నుంచే మనకు ప్రశాంతత వచ్చింది. అంతటి ప్రశాంతత కలిగిన దేవుడు ఆయన. అంటే మనుషుల పట్ల ఇంత దయగలిగిన వాడానంటే ఎంతో దయగలిగిన వాడు ఆయన. ఆయన దయని మనము కొలచలేము, అంత కొలుతూ ఉంటుంది ఆయన దయ. ఆయన అంత ప్రేమిస్తూ ఉంటాడు. అంత ప్రేమిస్తున్న దేవుడు బైబిల్ ఏమంటున్నాడో మాట ఉంటుంది. మరో మాట మనం చూద్దామా? కీర్తన గ్రంథం 104వ అధ్యాయం చూద్దాం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం అదేవిధంగా 14వ వచనం చదువుకుందాం. 14వ వచనం ఆయన మొలిపించుచున్నాడు. చూడండి, ఆయన మొలిపించుచున్నాడు అంటే పశువులకు ఆహారాన్ని ఇస్తున్నాడు. మనకందరికీ భూమి మీద మనుషులందరికీ ఎలా చేస్తున్నాడు అంటే కూర ముక్కలను ఆయన ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఒక మాటలు మనం మాట్లాడుకోవాలంటే మంచి పదార్థం అనే భోజనాన్ని దేవుడు భూమి మీద మనకు ఉంచాడు అని చెప్తున్నాడు. మంచి పదార్థమైన భోజనం.
అంటే మంచి పదార్థమైన భోజనాన్ని మనకి ఇస్తున్నాడా అంటే మంచి వాళ్ళమని ఇస్తున్నాడా చెడ్డ వాళ్ళమని ఇస్తున్నాడా అని మనం ఆలోచిస్తూ ఉంటే నిజంగా మన మంచితనాన్ని బట్టి కాదు, కానీ తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చుకుంటూ దేవుడు ఏం చేస్తున్నాడు, అందరికీ మంచి భోజనాన్ని ఏం చేస్తున్నాడు ఆయన భూమి మీద ఉంచి. డబ్బులున్నంత మాత్రాన భోజనం రాదు. భోజనానికి డబ్బులకు సంబంధమే ఉండదు. కోట్లు ఉంటాయి, భోజనం చేయకుండా ఉంటారా మీరు చెప్పండి? భోజనం చేయాలి ఎవరైనా కూడా. ఉన్నవాళ్ళు ఉన్నత స్థానంలో వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు, లేని వాళ్ళు లేని స్థానంలోనే భోజనం చేస్తుంటారు. అనగా వాళ్ళకు తగినట్టుగా భోజనం ఉంటుంది. కానీ ఓవరాల్గా నరులు అనే వాళ్ళు అందరూ ఏం చేయాలంటే భోజనం చేయాలి. ఈ భోజనానికి భూమి మీద పశువులు ఏవైతే మనకు వర్క్గా పనిచేస్తూ ఉన్నాయో మనం భుజించడానికి దానికి కూడా ఆహారాన్ని ఇస్తూ ఉంటాం. అంటే ఇదంతా కూడా చేస్తున్న దేవుడు ఇంతగా ప్రేమించి భూమి మీద మనకు చక్కటి ఒక ఆహారాన్ని ఇస్తున్నాడు అని అంటే నిజంగా మనం చేసుకున్న భాగ్యం అని అనుకుంటే అది పొరపాటు. కానీ దేవుడే దయదలిచి మనకేం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా ఇస్తున్నాడు. ప్రభువు మా మంచి వాళ్ళమని నువ్వు ఇస్తున్నావని అనుకోవడానికి వీల్లేదు, అవునంటారా? ఆయన ద్వేషము కనిపెడితే భూమి మీద ఎవరూ నిలవలేరని చెప్పాడు కదా. అయినా తన తండ్రి బాధ్యతను నెరవేర్చడానికి ఏం చేస్తున్నాడు, ఆయన భూమి మీద కోట్ల మందికి ఆహారాన్ని సిద్ధపరిచి అందరికీ. నిజంగా దేవుడు ఇంతగా చేస్తున్నప్పుడు దేవునికి ఏమి ఇవ్వగలము అని మనం ఆలోచిస్తూ ఉంటే నిజంగా ఏమి ఇచ్చినా దేవుని ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. ఎందుకంటే అన్ని కోణాలలో మనకన్నా మన జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటున్నది ఎవరు అని మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడు మాత్రమే తీసుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడప్పుడు మాట్లాడుతూ మనుషులు ఎలా మాట్లాడుతుంటారు మీరు చూడండి, నా గురించి ఎక్కువగా నేను పట్టించుకోనండి, కానీ నా భార్య ఎక్కువ నా గురించి పట్టించుకుంటుందండి. అబ్బో, అవునా? అవును, అలాగే ఉంటుంది. మరికొందరు మాట్లాడుతూ నా గురించి నేనంత కేర్ తీసుకోను, కానీ నా భర్త నా గురించి చాలా ఆలోచిస్తూ ఉంటాడండి అని చెప్తుంటాడు. ఇలాంటి పదాలు కనబడుతుంటాయి మీరు చూడండి, అక్కడక్కడ ఎప్పుడైనా చూడండి. మరికొందరు మాట్లాడుతున్నప్పుడు తల్లి మీద తండ్రి మీద మమకారం ఎక్కువగా ఉన్నప్పుడు నిజంగా నాకు ఏది కావాలనో నేను ఎంత మైమరిచి ఉన్నప్పుడు నా తల్లి కానివ్వండి నా తండ్రి కానివ్వండి ప్రేమించి సమస్తమును సమకూర్చి ఇచ్చాడు, అందుకనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని మాట్లాడుకున్న వాళ్ళు కనపడుతుంటారు మనకు. పోనీ ఇంతవరకు వినకపోవచ్చు, కానీ ఇక మీదట వినడానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది మీరు చూడండి. కానీ వాస్తవానికి వీళ్ళందరికన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నది ఆ పరలోకములో ఉన్న దేవుడే. మనము మైమరిచిపోయి మనం బ్రతుకుతున్న మన విషయంలో ప్రతిదీ కూడా ఏం చేస్తున్నాడు, ఆయన సిద్ధపరిచి ప్రతి విషయంలో ఆయననే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మనం చేసే ప్రయాణం కానివ్వండి, చేస్తున్న పనులు కానివ్వండి, లేదా మన ఉద్యోగాల విషయంలో కానివ్వండి, లేదా మన కుటుంబం విషయంలో కానివ్వండి, ప్రపంచంలో బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి రావడం వెనకాల ఎవరు ఉన్నారు, దీని వెనుక పాత్ర చేసేవాళ్ళు పోషించేవాళ్ళు అంటే దేవుడు ఉన్నాడు. సురక్షితంగా మనం ఈరోజు ఉన్నాం. ఆ దేవుడే కాపాడకపోతే, ఆ దేవుడే సమస్తమును సంరక్షించి మనల్ని ఉంచకపోతే మనం ఉండేవాళ్ళం మీరు చెప్పండి? ఉండేవాళ్ళం కాదు, కూర్చునే వాళ్ళం కాదు. బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేంత వరకు ఎలా ఉంటుందంటే సిటీ ప్రాంతంలో ఉన్న పరిస్థితులంతా కూడా ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఉంటుంది. కానీ చూడండి, దేవుడు ఇంతగా ఒక మనిషిని ప్రేమిస్తున్నాడు అనడానికి బైబిల్లో కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. అది నేను చెప్తున్నాను, కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. కానీ ఒక మాట కనబడుతుంది హెచ్కేల్ గ్రంథంలో. నిజంగా ఆయన సహనాన్ని చూడండి ఎలా చెప్తున్నాడు. హెచ్కేల్ గ్రంథము చూద్దాం ఒకసారి. హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము. హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయం ఒకసారి 23వ వచనం చదువుకుందామా? 23వ వచనం. దుష్టులు మరణమును నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. చూడండి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు. దుష్టులుగా ఉండి మరణించాలని నేను కోరుకున్నవాడను కాదు. దుష్టులని సంవరించడానికి వచ్చిన దేవుడని నేను కాను. దుష్టులని మనసు మార్చడానికి ఈ లోకానికి ప్రయాణం వచ్చిన దేవుడను నేను. దుష్టులు దుష్టత్వంలోనే ఉండి మరణిస్తే దాని వలన నేను చాలా బాధపడతాను అని తన బాధని కింది భాగం అంతా కూడా వ్యక్తపరుస్తూ ఉంటాడు. చూడండి, అంటే నిజంగా ఇంత మంచి దేవుడు ఎక్కడైనా ఉన్నాడని మనం ఆలోచిస్తూ ఉంటే ప్రపంచ పటాన్ని తిరిగేసిన ఎవరు మనకు కనబడరు, కానీ ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మనకు కనబడుతున్నాడు. ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మనకు కనబడుతున్నాడు. దుష్టులు దుష్టత్వాన్ని బట్టి మరణిస్తే నేను ఆనందపడను అంటున్నాడు ఆయన. ఆ దుష్టులు మారాలి అని ఎదురు చేస్తున్నాడు. ఆ దుష్టుల్లో మార్పు రావాలి అని ఎదురు చూస్తున్నాడు.
దాన్ని బట్టే కదా నేను ఆనందపడతాను అంటున్నాడు. అంటే నిజంగా ఇంత గొప్ప దేవుడు ఎక్కడ కనబడుతుంటాడు మీరు చూడండి. ఎక్కడ మనకు కనబడడు. అంటే దుష్టులను శిక్షించే వాళ్ళు మనకు కనబడుతుంటారు, దుష్టులని భూమి మీద లేకుండా చేయాలనుకునే వాళ్ళు మనకు కనబడుతుంటారు. కానీ ఈ దేవుడు మాత్రం మనకి ఎలా కనబడుతున్నాడంటే దుష్టులలో మార్పు రావాలని ఎదురు చూస్తున్న ఒక నిజమైన దేవుడు మనకు కనబడుతున్నాడు. ఇక ఇంతగా ప్రేమించే దేవుడు ఎవరు మీరు చెప్పండి? ఎవరు మనకు కనబడరు. దుష్టులను తీసేయాలి, పాపులను తీసేయాలి, ఎవరు కూడా భూమి మీద ఉండొద్దు అంటున్నారు. అలా అనుకుంటే మనము భూమి మీద నరులందరూ కూడా ఎలాంటి వాళ్ళు చెప్తుంది బైబిల్ మీరు చెప్పండి? దుష్టత్వంతో నిండిపోయిన ప్రజలు ఉన్నారు. అలా చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎంతమంది మనం చెప్పగలం భూమి మీద చెప్పండి? నరులు అనే మనుషులు భూమి మీద ఎవరు కూడా కనబడరు. ఆయన దుష్టత్వాన్ని చూడాలి అనుకుంటే అందరూ దుష్టులే కనబడుతున్నారు ఆయన దృష్టిలో. కానీ ఆ దుష్టులందరూ చావాలని కోరుకుంటున్న దేవుడు కాదు ఈయన. ఆ దుష్టుల్లో అందరూ మార్పు కలగాలి అని చూస్తున్నాడు ఆయన. అందరూ మారాలనుకుంటాడు ఆయన. నిజంగా ఓ గొప్ప తండ్రి అని అనుకుంటామా, లేదా గొప్ప దేవుడు అని మనం అనుకుంటామా? ఇంతటి దేవుడు ప్రపంచంలో వెతికినా ఎక్కడ మనకు కనబడడు. కానీ ఒక దేవుడు మనకు కనబడుతున్నాడు మీరు చూడండి. అందరిలో మార్పు రావాలని ఒక ఎదురు చూపు కలిగి ఉన్నాడు ఆ దేవుడు. మరో మాట మనం చూస్తూ ఉంటే ఆయన ఏమనుకున్నాడో మరో మాట మనం చూస్తూ ఉంటే మంచి మాట కనబడుతూ ఉంటుంది. అది కూడా చూద్దాం మనం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం. ఒకసారి మనము 34వ వచనం చదువుకుందామా? 34వ వచనం చదువుకుందాం. వారు ఆయనను సంహరించినప్పుడు ఆయనను వెతికిరి, వారు తిరిగి హృదయపూర్వకముగా దేవునిని బతిమాలుకునిరి అనే సందర్భం కనబడుతుంది చూడండి. అంటే జరుగుతున్న ఒక సందర్భాన్ని బట్టి, జరుగుతున్న ఒక సిచ్యువేషన్ను బట్టి అక్కడ పరిస్థితులలో మార్పులు కనబడుతున్నాయి. ఆ మార్పులలో ఆ సందర్భాన్ని చూసి వీళ్ళందరిలో ఏం కలగాలనుకుంది మీరు చెప్పండి? మార్పు చేసుకోవాలి, మేము మారాలి అని అనుకున్నారు. కానీ మారాలి అనుకున్న వీళ్ళలో నిజమైన మార్పు మాత్రం లేదు. మీరు సుమా అక్కడనే ఆగిపోతే మనము పప్పులో కాలేసిన వాళ్ళం అవుతాం. కానీ వీరిలో నిజమైన మార్పు మాత్రం లేదు. ఆ నిజమైన మార్పు రావాలి అని ప్రజల కోసము దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడు. కానీ నిజమైన మార్పు లేకుండా వీళ్ళు ఏం చేస్తారు అంటే భయపడినట్టుగా నటించారు. నిజంగా దేవుడు ఉన్నాడు, మనం మారాలి అనుకున్నారు, కానీ వాళ్ళ జీవితంలో ఏం లేదు చెప్పండి? మార్పు లేదు అని కనబడుతుంది. ముందు మనకు కనబడుతుంది. కింది వాళ్ళు చదువుకుందాం. దేవుడు వారికి ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు, తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకుని. ఎంత మంచి బ్రహ్మాండంగా కనబడుతున్నది చూడండి మీరు. అంటే ఒక మనిషిలో మార్పు కనబడుతున్నట్లు కనబడుతుంది, ఒక మనిషిలో మార్పు కనబడినట్లు కనబడుతుంది. కానీ మారలేదు వీళ్ళలో మార్పు లేదు. వాళ్ళు ప్రస్తుతానికి ఎలా కనబడ్డారు అని మనం ఆలోచిస్తూ ఉంటే దేవుని ఎదుట చూశారు, ఆ కార్యాన్ని చూశారు. ఇంతకైనా మంచిది మనం మారితే బాగుండు అనుకున్నారు. దేవుని దగ్గరికి ఏమనుకున్నారంటే వచ్చేసి పొగుడుతూ ఉన్నారు దేవుడిని. మా విమోచకుడు వీణ, మమ్మల్ని కాపాడే దేవుడు వీణ అన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. కానీ వీళ్ళలో మార్పు లేదు. హిందీలో ఒక మాట ఉంటుంది, హిందీలో ఒక సామెత ఉంటుంది. ఆకుముచ్చాని అనేది మీకు తెలుసా? ఆకుముచ్చాని అంటే దాగుడు మూతల ఆట. దాగుడు మూతల ఆట తెలుసా? హిందీలో దాన్ని ఆకుముచ్చ అని అంటారు అన్నమాట. తెలుగులో వచ్చేసరికి దాగుడు మూతల ఆట. ఈ ప్రజలది అలాగే ఉంటుంది. ఈ ప్రజలు ఎలా అంటారంటే దాగుడు మూతల ఆట అనమాట. అది ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నది, అంత గుర్తు రావడం లేదు. కానీ మొత్తం మీదైతే మీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటాను. అంటే వీళ్ళు అలాంటి క్యారెక్టర్కి సంబంధించిన వాళ్ళు. ఏ వచనాన్ని అయితే మనం చదువుకుంటున్నామో ఈ అధ్యాయంలో సేమ్ అటువంటి కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనమాట. దేవుని దగ్గరకు వస్తున్నారు, మారినట్లు కనబడుతున్నారు. దేవుని దగ్గరకు వస్తున్నారు, దేవుని పొగుడుతున్నారు. తండ్రి నువ్వు చేసిన కార్యాలు అమోఘమైనవి అంటున్నారు. మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నారంటే దేవుడు ఎవరో మాకు తెలియదు అన్న ఆంగిల్లోనికి వెళ్ళిపోయింది వీళ్ళ జీవితం. అటువంటి ప్రవర్తనలోనికి వెళ్ళిపోయినారు వీళ్ళంతా కూడా. అప్పుడప్పుడు మీరు చూడండి, దేవుడు మాకు తెలుసు అంటుంటారు, దేవుని అవమానపరిచే వాళ్ళు కనబడుతుంటారు. లేరంటారా? క్రైస్తవ జీవితాల్లో కూడా చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు. దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది వాళ్ళ క్రియలు కానివ్వండి, వాళ్ళ పద్ధతులు కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, విధానం అంతా కూడా దేవుడు ఎవరో అన్నట్టు కనబడుతూ ఉంటుంది. అదంతా కూడా తిరిగేసినప్పుడు అప్పుడప్పుడు కొన్ని చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా క్రైస్తవులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మందిరం ఆదివారం ఉంటుంది కనుక ఆదివారం ఫ్రెష్గా వచ్చేసి స్నానం చేసుకొని ఆరాధించేసి మళ్ళీ అయిపోగానే ఏం చేస్తుంటారు, వాళ్ళు డ్యూటీలకు ఎక్కుతూ ఉంటారు.
డ్యూటీ అంటే అర్థం అవ్వాలి. వాళ్ళ డ్యూటీ ఉంటుంది మళ్ళీ ఇంకోటి, ఆ డ్యూటీలో అటెండ్ అయిపోతుంటారు. అలాంటి వాళ్ళు లేరా? మీకు కనబడకపోవచ్చు, మేము చేసే పరిచయాలు ఎందరో మాకు కనబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు ఇంటికి మందిరానికి మాత్రమే పరిమితం ఉంటారు కనుక ప్రతి గృహాన్ని మేము దర్శించాలి, ప్రతి ఊరికి మేము వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి కనుక అక్కడక్కడ మాకు కనబడుతూ ఉంటారు. అలాంటి పాపం మీరు అమాయకులు ఆదివారం ఆరాధనకు అటెండ్ అవుతూ ఉంటారు, మళ్ళీ మీ ఇల్లేదో మీ కాపురం ఏదో మీరు చూసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమున్నారులే, అందరూ మాలా ఉంటారని మీరు అనుకుంటున్నారు. అందరూ మీలా ఉంటే క్రైస్తవం ఎప్పుడో చెప్పండి బాగుపడేది. కానీ ఇలా పరిస్థితి ఎలా మారిపోయిందని మనం ఆలోచిస్తూ ఉంటే దాగుడు మూతల ఆట ఆడుతున్నారు. ఏమంటే దాగుడు మూతల ఆట వలన కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు చూసారా లేదా? చిన్నప్పుడు తలకు గాయం అవ్వడము, కాలుకు గాయం అవ్వడము, అవునంటారా? కింద పడితే పనులు ఇరిగిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాగుడు మూతల ఆట అన్నప్పుడు అంత ఈజీ కాదు అది. ఇప్పుడు వీళ్ళది అలాగే కనబడుతూ ఉంటుంది. ఇలా సిచ్యువేషన్ అంతా కూడా ఎలా ఉంది అని మనం ఆలోచిస్తూ ఉంటే కింది భాగంలో చదువుకుంటాం. కింది భాగం, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, అయినను వారి హృదయము దేవుని ఎడల స్థిరముగా ఉండలేదు అని చెప్పి కింది మాట అంటున్నాడు. గైకొనలేదు, నోటి మాటతో ఆయనను ముఖశుద్ధి చేసిరి. చూసారా? నోటి మాటతో ముఖశుద్ధి చేసిరి అని మాకు పదం కనబడుతుంది. చూడండి, ఆ పై భాగంలో మనం అంతా ప్రారంభంలో చదువుకున్నప్పుడు అబ్బా భలే మారిపోయారులే అని మనం అనుకుంటాం. కానీ అలాగే కింది భాగానికి వచ్చేసరికి ఎలా కనబడుతుంది చూడండి. వాళ్ళ మాట ఎలా కనబడుతుంది అనుకున్నారు? వాళ్ళ ఏకంగా ముఖశుద్ధి చేసిరి. వాళ్ళ హృదయంలో మార్పు లేదు. అదే ఆయన అంటున్నాడు, వాళ్ళ హృదయంలో మార్పే లేదు అని చెప్తాడు. అదే పై వచనంలో కనబడింది కానీ అంటే కనబడింది. అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు కూడా కనబడుతుంటారు మనకు. అందుకే నేనేమన్నా అంటే దాగుడు మూతల ఆట అని పదాన్ని అక్కడ మెన్షన్ చేస్తాను. అంతే కదండి. అంటే మన జీవితంలో కూడా ఏదైనా లోటుపాటు ఉన్నప్పుడు కొన్ని వాక్యాలు మనకు తడుతున్నప్పుడు మనం ఏం చేయాలి కూడా మీరు చెప్పండి. దాన్ని సరి చేసుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. ఇదంతా విన్న తర్వాత కింద భావాలు అంటున్నాడు, తమ నాలికతో ఆయన యొద్ద బొంకిరి, అయితే వాత్సల్యపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారులు కోపము అణుచుకునివాడు, ఆయన కోపాన్ని అణుచుకునివాడు. చూసారా? అంటే వీళ్ళు చేస్తున్న ఏ కార్యం అయితే ఉందో దేవుడు తీసేయాలని కూడా తీసేయగలడు. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే వద్దు ఇక. ఎందుకనంటే ఈ మనుషులు కనుక, ఈ మనుషుల స్వభావమే అలాంటిది కనుక దేవుడు వారిని ఏం చేశాడు? కోపాన్ని అణుచుకున్నాడు అని. అంటే నిత్యము కోపించే దేవుడు కాదు అని కీర్తన గ్రంథంలో చూసాము. అదే కీర్తన గ్రంథంలో మనకు కనబడుతున్న ఒక మాట కనబడింది, ఆయన నిత్యమును కోపించేవాడు కాదు, ఆయన ఉగ్రతను ఏం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఆయన అణుచుకున్నాడు అని, ఉగ్రతను అణుచుకున్నాడు అని చెప్తున్నాడు. వాస్తవానికి ప్రకృతే వణికిపోతూ ఉంటుంది. వాస్తవానికి మనం బైబిల్లో చూస్తూ ఉంటే ప్రకృతి వణికిపోతూ ఉంటుంది ఆయన లేచినప్పుడు. ఆయన కంఠము స్వరము చేత భూమి కరుగుచున్నది అని కనబడుతూ ఉంటుంది బైబిల్లో మనం. అంటే అటువంటి దేవుడు భూమియే భయపడుతున్నప్పుడు, భూమియే గజగజలాడుతున్నప్పుడు ఏకంగా అంత పరాక్రమశాలి అయిన కోపము ఏం చేస్తున్నాడు ఆయన? ఈ మనుషుల స్వభావమే అలాంటిదని ఏం చేస్తాడు? వాళ్ళని వదిలేస్తున్నాడు. వాళ్ళ నైజాం అలాంటిది అనుకున్నాడు ఆయన, వాళ్ళ స్వభావం అలాంటిది అనుకున్నాడు ఆయన. అంటే ఏదో ఒక రోజు వీళ్ళలో మార్పు రాకపోతుంది అనుకున్నాడు ఆయన. ఆయనకు వస్తున్న ఉగ్రతను ఏం చేస్తాడు? ఆయన ఆపుకున్నాడు, ఆయన కోపాన్ని అణిచివేసుకున్నాడు అనే పదాలు కనబడుతున్నాయి చూడండి. అంత కోపం కలిగిన దేవుడా, అంత రోషం కలిగిన దేవుడా, సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడా, ఆ దేవుడు అంటున్నాడు ఆయన. వద్దు వీళ్ళని ఏం చేయాలనుకున్నాడు ఆయన? వదిలేయాలని. ఏం చేస్తున్నాడు ఆయన? వదిలేస్తున్నాడు. ఆయన వదిలేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారు తెలుసా? అంటే వీళ్ళందరూ కూడా మేము అందరితో పాటు బ్రతికే ఉన్నాం కదా,
అందరిలా ఉన్నాము కదా అనుకుంటుంటారు. కొన్ని హ్యాబిట్స్లు ఉన్న వాళ్ళు ఆలోచనలు అలాగే ఉంటాయి. వాళ్ళు బ్రతుకుతున్నారు, చెప్పండి, మేము బ్రతుకుతున్నాం, ఇలా కామన్గా తీసుకుంటారు. మీరు చూడండి, అంటే దేవుడు వదిలేస్తాడు అనే సంగతి తెలియదు వాళ్ళకి. ఎన్ని అలవాట్లు ఉన్నా, ఎంత దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, దేవుని కార్యక్రమానికి వ్యతిరేకంగా ఉన్నా, లేదు దేవుని దృష్టిలోనే వ్యతిరేకంగా బ్రతుకుతున్న, ద్వేషం కలిగి ఉన్నా, దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటల్లో ఆయన వదిలేసిన ఒక తెగ మనకు కనబడుతూ ఉంటుంది. వాళ్ళు వినలేదు, మారినట్టుగా నటించారు. ఆ హృదయాన్ని దేవుడు చూశారు, అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అయినా వీరు వినలేరు కనుక వీళ్ళని ఎందుకు చంపాలి అనుకున్నాడు. దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళని ఏకంగా వీళ్ళని చెయ్యే వదిలేశాడు. మీ ఇష్టం రా, మీరు ఇలా బ్రతుకుతారో అలా బ్రతకండి అని. అప్పుడప్పుడు అలాగే ఉంటుంది. తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందంటే చెబుతారు. వానికి పెళ్ళై పిల్లలైనంత వరకు చెప్తారు. ఆ తర్వాత అంటారు, అరే నీ బ్రతికేదో నువ్వు బ్రతుకురా అని వదిలేస్తారు. వినప్పుడు ఎవరైనా కూడా అలాగే చేస్తాం, చేయరా? ఎవరైనా అలాగే చేస్తూ ఉంటారు. ఇక నేను ఎంత చెప్పినా నువ్వు వినవు, నీలో మార్పు రాదు కనుక నువ్వు నా ఇంట్లో ఉండకు, నువ్వు వెళ్ళిపో అని చెప్తుంటారు, వదిలేస్తుంటారు. చెప్పేంతవరకు చెప్తుంటారు. ఇది మన కళ్ళ ముందు జరుగుతున్న ఒక కుటుంబంలో ఉన్న ఒక తండ్రి కొడుకుల బంధం అయితే, పరలోకంలో ఉన్న దేవునికి భక్తులకు ఉన్న మన బంధం ఎలా చెప్తాడు చెప్పండి? చెప్పాడు. ఆ తర్వాత కోపాన్నే ఉగ్రతను అంచుకున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన వాత్సల్యపూర్ణుడై వాళ్ళని వదిలేస్తాడు. 30 వచనం చదువుకుందామా? 30 వచనం ఎంత బాగుండో చూడండి. ఎందుకు వదిలేశాడో చెప్తున్నాడు ఆయన. 30 వచనం చదువుకుందాం. ఏ వచనం చదువుతుంది? 30 వచనం చదువుకుందాం. ఇందాక మనం చదువుకుందాం. నేను చదువుతాను చూడమ్మా. 30 వచనము, అదే కీర్తన గ్రంథం మనం చదివింది 78వ అధ్యాయము 30 వచనం చదవ. 30 వచనమా 39వ వచనం చదువుకుందాం. సారీ, క్షమించాలి, 39వ వచనం. కేవలము శరీరులై ఉన్నారని వీరిని విసిరి వెళ్ళి రాని గాలి వంటి వారై ఉన్నారని జ్ఞాపకము చేసుకునేను. చూడండి, జ్ఞాపకము చేసుకునేను అంటే ఇసిరి వెళ్ళిపోయే వాళ్ళు ఉట్టి శరీరులై ఉన్నారు కనుక అని ఏమన్నాడంటే వీరిని విసిరి వెళ్ళిపోయే వాళ్ళు కదా అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనిషి గాలి వంటి వాళ్ళు కదా, గాలి వస్తే విసిరి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి శరీరాలు కలిగి ఉన్న వాళ్ళు కదా, వీళ్ళని నేను ఎందుకు చంపాలి అనుకున్నాడు. పాపము చేసి ఏం చేస్తాడు? వాళ్ళని వదిలేస్తాడు. దేవునితో దాగుడు మూతల ఆట ఆడుకున్న దేవుడు ఏం చేస్తాడు? వదిలేస్తాడు. ఏకంగా ఆయనకు ఉగ్రతను ఆపుకున్నాడు, కోపాన్ని అణిచివేసుకున్నాడు. అణిచివేసుకున్న దేవుడు దేవా నువ్వు ఎందుకు అణిచివేసుకున్నావు అని అంటున్నాడు ఆయన. వారు ఉట్టి శరీరులై, కేవలం శరీరులై ఉన్నారు. శరీరంలో ఉన్నారు కదా వీళ్ళు, శరీరులై ఉన్నారు కదా. అలా గాలికి ఏం చేసేవాళ్ళు? ఎగిరిపోయేవాళ్ళు వీళ్ళందరూ అని దేవుడు వారిని ఏం చేస్తాడు? వదిలేస్తాడు. వారిని జ్ఞాపకాన్ని చేసుకున్నాడు. చెప్పి మంచి మాట ఉంటుంది, ఆ మాటను ఒకసారి చదువుకుందాం ఈ సందర్భంలో. అదే కీర్తన గ్రంథం మరో మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 14 వచనం చదువుకుందామా? కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 14 వచనం చదువుకుందాం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. చాలు, ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. చూడండి, అంటే మనం ఎలా నిర్మింపబడ్డామో పరమందున్న దేవుడైన తండ్రికి తెలుసు కనుక మనము కేవలము మట్టివారమై ఉన్నాము. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వదిలేస్తున్నాడు. మట్టివారు కదా వీళ్ళు నేనేమనగలని వీళ్ళని. అలా ఎంతమంది నేను చంపుకుంటూ వెళ్ళిపోగలను? వాళ్ళు భయం కలగాలని, వాళ్ళు మార్పు కలగాలి అని నేను అనుకున్నాను. వాళ్ళు ఏకంగా కృతజ్ఞత లేని వాళ్ళుగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయమని మీరు చెప్పండి. నేను ఏమి చేయలేను, ఒట్టి మట్టి వాళ్ళై ఉన్నారు వీళ్ళు అని వదిలేస్తాడు. బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు. గొడవ జరిగినప్పుడు బలవంతులు ఏమంటుంటారు మీరు చెప్పండి? నాలాగా బక్కగా ఉన్న వ్యక్తిని చూస్తారనుకోండి, నేను కొడితే తట్టుకోలేవు, ఎందుకైనా మంచిది, వెళ్ళిపోనా వదిలేస్తుంటా. పైకి వెళ్ళిపోయామనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పండి? కొన్ని సందర్భాలు మనకు కనబడుతుంటాయి. ఒక ఫీల్డ్ నుంచి, ప్రారంభంలో నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనం ఎలా కనబడుతుంది? 8 ఫీట్ల హైట్ ఉన్నాడు ఒక వ్యక్తి,
4 ఫీట్లు ఉన్న ఆయన పైకి ఎగురుతున్నాడు అనుకోండి, పరిస్థితి ఎలా కనబడుతుంది ఇప్పుడు మీరు చెప్పండి. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తుంటాడు, 4వసారి చెప్తూ ఉంటాడు, బాబు నేను దిగితే నువ్వు తట్టుకోలేవు, నువ్వు వెళ్ళిపో అంటుంటాడు. ఆయన పైకి వెళ్ళామనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పండి. తట్టుకోలేని పరిస్థితి ఉంటుందన్నమాట. అది ఊహించాలన్నా, అది ఆలోచించాలన్నా వేరే రకంగా కనబడుతూ ఉంటుంది. అలాగే దేవుడు ఆయన సర్వశక్తివంతుడు. ఆయన ఇంత ప్రేమించాడో మనం ప్రారంభం నుంచి చూస్తున్నాం. ఆయన ఎంత ఆదరణ చూపిస్తున్నాడో మనం ప్రారంభం నుంచి చూస్తూ ఉన్నాం. ఆయన ఎంత ప్రేమించి మనిషిని కనికరిస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. అంత ప్రేమని ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన మనుషుల మీద కుమ్మరించి అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏం చేయలేను, ఉట్టి మీరు శరీరాలై ఉన్నారు, మీరు గడ్డిని పోలిన వారై ఉన్నారు, కానీ నేను మిమ్మల్ని ఏమనలేను అని చెప్తున్నాడు. ఆయన ఏమనలేను అన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే చేయిని పట్టుకొని వదిలేస్తాడు. మీరు ఎలా బ్రతుకుతారో అలా బ్రతకండి వదిలేస్తాడు. ఈ వదిలేసిన వాళ్ళ కేటగిరీలో ఎందరో మనకు కనబడుతుంటారు. అందులో బ్యాడ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు, బ్యాడ్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా మనకు కనబడుతుంటారు. వాళ్ళందరితో సమానంగా పోల్చుకుంటారు. మీరు చూడండి, భక్తులతో సమానంగా పోల్చుకునే వాళ్ళు కనబడుతుంటారు. ఇప్పటికి మేము ఉన్నాము అని అంటే ఆయన దయనే కదా, ఆయన ప్రేమనే కదా, ఆయన వాత్సల్య పూర్ణుడై ఉన్నాడు కదా, ఆయన నాలో మార్పు రావాలని ఎదురు చూస్తున్నాడు కదా, ఇంకా నన్ను భూమి మీద ఉంచాడు దేవుడు అని ఆలోచించే సంఖ్య మనకు కరువైపోతూ ఉంటుంది. మీరు చూడండి, మారాలి, నాలో మార్పు రావాలి, నేను మారాలి, నాలో మార్పు రావాలి, నాలో మార్పు రావాలి అని తపన కనబడదు ఎవరికి కూడా. ఇందాక మాట్లాడుకున్నట్లు వారికి వారు ఏం చేస్తుంటారు, వాళ్ళు సమర్థించుకునే వాళ్ళు కనబడుతుంటారు. అలా సమర్థించుకొని దేవుని చేత వాళ్ళు దాగుడు మూతలాట ఆడారు. దేవుడు అనుకున్నాడు, వీళ్ళు మారని జనము కనుక వీళ్ళు ఏం చేయాలి, చంపకుండా వీళ్ళని వదిలేయాలి అనుకున్నప్పుడు విసిరి వెళ్ళి గాలి వంటి వాళ్ళు కదా వీళ్ళు అనుకున్నాడు, వదిలేశాడు. కీర్తన గ్రంథానికి రాగానే ఆయన అంటున్నాడు, ఏకంగా వీళ్ళు శరీరాలలో ఉన్న వీళ్ళు మట్టి శరీరం కదా వీళ్ళది అని అనుకున్నాడు. అంటే ఎంత విశాల హృదయం కలిగి ఉన్నాడో చూడండి దేవుడు. వదిలేశాడు అని అంటే అంత ఈజీ అయిన పని కాదు. మనం ఇంకా భూమి మీద ఉన్నాము అని అంటే అంత ఈజీ అయిన పని కాదు. ఆయన దయ మన పైన ఉంది, ఆయన కృప మన మీద ఉంది. కనుక ఈ రోజుకి మనం శ్వాస తీసుకుంటూ మనం భూమి మీద ఉన్నాం. అలా ఉండొద్దు అనడానికి కొన్ని తెగలు మనకు కనబడుతున్నాయి పైకి. అలా ఉంటే ప్రమాదంగా ఉంటుంది అనడానికి బైబిల్లో కొన్ని తెగలు కనబడుతుంటాయి. కొంతమందికి ఉన్న అలవాటు ఏంటంటే చర్చికి వచ్చే అలవాటు ఉంటుంది, మళ్ళీ బాబాల దగ్గరికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఇదేంటి కొత్తగా ఉందా అని అనుకుంటున్నారా మీరు? కొత్తది కాదు, పాతదే ఇది. ఇలాంటి కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ కొంతమంది పెళ్లి పెట్టుకున్నప్పుడు అండి వాళ్ళది విధానం వేరేగా ఉంటుంది. మళ్ళీ అలాంటి వాళ్ళది ఇక్కడికి వెళ్ళి పాస్టర్ గారికి అడుగుతారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకోరు ఆయన అడుగుతుంటారు. వాళ్ళు ఏమండి ఏ రోజు పెట్టుకుంటే బాగుంటుంది మీరు చెప్తారా అని ఈయనని అడుగుతారు. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన అడుగుతూ ఉంటారు. చూడండి ఎలా ఉంటుంది అలవాట్లు. ఇలాంటి అలవాట్లు ఉంటాయా? ఇలాంటి అలవాట్లు కూడా ఉంటాయి. కొంతమంది తాయితలు కట్టుకునే వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు క్రైస్తవ జీవితాలలో. ఇవన్నీ జరుగుతాయంటే మీరు ఇందాక చెప్పాను కదా, మీరు ఇంటికి మందిరానికి పరిమితం ఉంటారు కనుక ఇవన్నీ మీకు తెలియదు. అనేక చోట్లలో మేము వెళ్తుంటాం కనుక ఇటువంటి వారు మాకు ఎదురవుతూ ఉంటారు. కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటే జబ్బంతా ఇలాగే ఉంటుంది. ఓ భయంకరమైన వ్యాధిలా అనుకుంది అందరికీ. అందరు ఇందులోనే ఉన్నారు. ఇప్పుడు ఇలా ఎలా కనబడుతుంటారంటే ఇలాంటి వాళ్ళు మేము బాగున్నాం కదా అనుకుంటారు వీళ్ళు. కానీ దేవుడు విడిచిపెట్టిన సంగతి వాళ్ళకి తెలియదు. దేవుడు వాళ్ళని చెయ్యి వదిలేసిన సంగతి వాళ్ళకి తెలియదు. ఎలా వదిలేశాడు అని మనం ఆలోచిస్తూ ఉంటే ఇందాక మనం చదువుకున్నట్లుగా చూశాడు వాళ్ళు మారుతారనుకున్నాడు. దేవుడు మారలేదు కనుక వీళ్ళు శరీరాలతో ఉన్నారు కదా, వీళ్ళని ఏమనగలను? వీళ్ళు విసిరి వెళ్ళిపోయే వాళ్ళు కదా, వీళ్ళని నేనేమనగలను? వీళ్ళని అంతటికి ఏం చేస్తున్నాడు దేవుడు చెప్పండి? ఆపేస్తున్నట్లు కనబడతాడు. ఒకవేళ అటువంటి ఆలోచనలు ఎవరికైనా దరిదాపులో మన చుట్టుపక్కల ఉన్న వారికైనా మనం ఏం చేయాలి? విడిపించడానికి ప్రయత్నం చేయాలి. మనము 2 గుర్రాల మీద ఏం చేయదు, మీరు చెప్పండి, సవారీ చేయొద్దు అంటే ఒక్క దాని మీదనే చేయాలి. ఒక ఓడ మీద ప్రయాణం చేస్తే సముద్రాన్ని దాటగలం మనం. లేదు నేను 2 ఓడల మీద ప్రయాణం చేస్తాం అనుకున్నాం అనుకోండి, సముద్రంలో ప్రయాణం కాదు, సముద్రంలో మధ్యలోనే మునిగిపోతూ ఉంటాం. క్రైస్తవ జీవితానికి కృతజ్ఞత ఒకటి ఉంది, దేవుడు చేసే మేలు ఒకటి ఉంటుంది. ఆ దేవుడు చేసే మేలంత వరకు మనం ఏం చేయాలి? ఎదురు చూపు కలిగి ఉండాలి, సహనాన్ని కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి.
మనం అనుకున్న దానికన్నా రెట్టింపు చేయగలిగిన శక్తిమంతుడు దేవుడు. ఆయనకు అసాధ్యం అనేది కూడా లేదు అని ఉంటుంది. మనుషులుగా మనకు అసాధ్యం, కానీ ఆయనకు సమస్తమును సాధ్యము అని ఉంటుంది బైబిల్. అంటే ఇంత గొప్ప దేవుని మీద ఆధారపడకుండా మళ్ళీ తిరిగి ఎవరి మీదనో మనం ఆధారపడుతున్నాం అనుకోండి, దాని వలన దేవుడు మనల్ని చెయ్యి విడిచేస్తాడు అని. దేవుడు చెయ్యి విడిచేసినంత మాత్రాన భూమి మీద ప్రాణం వెళ్ళిపోతుందని కాదు, దేవుని నుంచి ఎడబాటు జరుగుతూ ఉంటుంది. దేవునికి మనకున్న సంబంధం అనేది తెగిపోతూ ఉంటుంది. అప్పుడు దేవునికి పిల్లలు కాకుండా మరొకరికి పిల్లలుగా భూమి మీద ఉంటాము. అందరూ లేదు కదా, అందరూ బ్రతుకుతున్నారు. అందులో మంచివారు ఉన్నారు, ఇంతకుముందుకు మాట్లాడుకున్నట్టుగా చెడ్డవారు ఉన్నారు. కానీ దేవుని సంకల్పం, దేవుని ఎదురుచూపు ఎలా కనబడుతుంది చూశారు కదా ఇందాక మనం. ఇవన్నీ మనం వింటున్నప్పుడు నిజంగా దేవునికి ఎప్పుడు ఆయనకు కృతజ్ఞతలు ఉండాలి. ఆయన రుణస్థులం, ఆయన రుణములో మనం ఉన్నాం. ఆయన రుణాన్ని మనం ఎలా తీర్చుకోగలమో అని మనం ఆలోచిస్తూ ఉంటే భూమి మీద నిజంగా ఆయన కొరకు ఎంత చేసినా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము. అంత ఆయన మన కోసం చేశాడు, అంత మన కోసం చేస్తాడు, అంత 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 ఆరాటపడ్డాడు ఆయన మన కోసం. అంత ఆరాటపడిన దేవుడు భూమి మీద ఇంకా మనకు ఊపిరినిచ్చి నిలబెట్టాడు అని అంటే మనలో ఏదో మార్పు చూడాలని కోరుకుంటాడు. మనం మారాలి. అలా ఒక వ్యక్తి ఎలా చక్కగా ఆస్వాదిస్తున్నాడో బైబిల్లో ఆ వచనాన్ని మనం చూస్తూ ఉంటే కీర్తన గ్రంథం 52వ అధ్యాయం, కీర్తన గ్రంథం 52వ అధ్యాయం ఒకసారి మనము 8వ వచనం చదువుకుందామా. 52వ అధ్యాయం 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. చూసారా, నేను నిత్యము నమ్మకం ఉంచుచున్నాను, దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని చెప్తాను. ఒలీవ నూనె చాలా విలువైనది ఉంటుంది, అది ఖరీదైనది ఉంటుంది. ఆ నూనె మనకు అర్థమైతే ఒలీవ చెట్టు ఎలా ఉంటుందో మనం చూస్తే నిజంగా దానిని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు మీరు చెప్పండి. ఒక వర్గం వారే ఇష్టపడతారండి, మరొక వర్గం వారు ఇష్టపడరు అనడానికి వీలు ఉండదు. అందులో కులము, మతము, భేదము ఏదీ లేకుండా మానవులందరూ ఇష్టపడే ఒక చెట్టు మనకు కనబడుతుంది, ఒలీవ చెట్టు. దాన్ని అసహించుకున్న వారు ఎవరు మన ప్రపంచంలో కనబడరు, అందరూ ఇష్టపడేవారు కనబడుతుంటారు. దాన్ని మన ముందుంచి నేను అలా ఆయన మందిరములో నిత్యము ఉన్నాను, నిత్యము ఉన్నాను, నిత్యము ఉన్నాను అని చెప్తున్నాడు. అప్పుడప్పుడు కాదు, మనం ఏదో వస్తే కుదిరితే వస్తాము, కుదరకపోతే రాము. కానీ అలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు కాదు ఇది. దేవుని ఒక భక్తులు, నిత్యము ఆయన మందిరంలో నేను ఉన్నాను. నిత్యం ఎందుకయ్యా నువ్వు ఆయన మందిరంలో ఉన్నావు అని భక్తుని అడిగితే అంటున్నాడు ఆయన చేసిన మేలుని నేను మర్చిపోకుండా నిత్యం ఆయనతో సహవాసం కలిగి ఉన్నానని చెప్తున్నాను. నిత్యము సహవాసాన్ని కలిగి ఉన్నాడు. నిత్యం ఆయన విషయంలో ఆరాటపడుతున్నాడు. ఆయన చూడాలని, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి అని, ఆయన కొరకు 2 కళ్ళని 1000 కళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. అంటే ఇంత కృతజ్ఞత ఉంటుందనంటే నిజంగా బైబిల్లో వేళ్ళ మీద లెక్క పెట్టుకునే భక్తులు కొందరు ఉన్నారు. ఆ కొందరు భక్తిలో భక్తి పరులు మనం చేస్తాం. భక్తి పరులుగా ఉండి దాగుడు మూతలు ఆట ఆడుకున్న వాళ్ళు కొందరు మనకు కనబడుతూ ఉంటే అందులో నుంచి ఒక వ్యక్తిని మనం తీసుకున్నాము, ఒక చక్కటి ఆటి ముత్యాన్ని తీసుకున్నాం మనము, లేదా ఒక వజ్రము లాంటి ఒక వ్యక్తి గుణాన్ని కలిగిన ఒక వ్యక్తిని మనం తీసుకున్నాము. ఆయనని మనం అడుగుతుంటున్నాడు, నిత్యము నేను ఆయన మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నేను నిత్యము ఆయనను ఆరాధించడానికి ఉన్నాను, నిత్యము ఆయనను గణపరచడానికి ఉన్నాను, నిత్యము ఆయనను మయంపరచడానికి ఉన్నాను. అంటే ఆయన చేసిన మేలుల్లో దేనిని మర్చిపోకుండా ఏం చేస్తున్నాడు, ఆయన స్తుతించాలి అనుకోడు, ఆయన ఆరాధించాలనుకోడు. అందుకని అన్నాడు ఆయన, నా ప్రాణమా యెహోవాను సన్మతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని చెప్తున్నాడు. అంటే తనకు తానే స్టడీ చేసుకున్నాడు. మీరు చూడండి, తనకు తానే సిద్ధపరచుకుంటున్నాడు, తన శరీరాన్ని అదుపులోనికి తీసుకొచ్చుకుంటున్నాడు ఒక భక్తిపరుడు. ఆయన చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి కదా, ఆయన మేలు నువ్వు ఎలా మర్చిపోగలవు అని తన శరీరాన్ని తన అదుపులోనికి చేసుకొని ఆయన నిత్యం ఏం చేయాలనుకున్నాడు, ఆయన దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని కీర్తించాలి. ఒక తపన కనబడుతుంది చూడండి భక్తులలో. తపన లేని భక్తిహీనులు మనకు కనబడ్డారు. భక్తి పరులుగా మార్చాలని దేవుడు కోరుకున్నా మారలేని వ్యక్తులు ఉన్నారు, వారిని దేవుడు వదిలేసినట్టు కనబడుతుంది. కానీ ఈ భక్తి పరుని చేతులు పట్టుకున్నాడు దేవుడు. ఆకాశమంతా అంచుల్లోనికి ఏం చేస్తున్నాడు, ఆయన దీవించడం ప్రారంభించాడు. మన జీవితంలో ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని కాపాడుకుంటూ తీసుకొని వస్తూ ఉంటాడు. దేవుడు కాపాడు తీసుకొచ్చినంత మాత్రాన మన ఊహలు ఎలా ఉంటాయంటే, నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను తప్పించుకున్నాను అనుకుంటారు. యాక్సిడెంట్ అయింది అనుకోండి, సపోజ్ డ్రైవింగ్ బాగా వస్తుంది,
ఏదో అనుకోకుండా మిస్ అయిపోయారు. అప్పుడు ఏమనుకుంటారు మీరు చెప్పండి? నాకున్న జ్ఞానాన్ని బట్టి, నాకున్న తెలివిని బట్టి నేను ఏం చేస్తాను? తప్పించుకున్న ఆలోచన. దేవుడు నన్ను కాపాడాడు అనే భావాలు కనబడుతుంటే కనబడు. మనకున్న ఆరోగ్యాన్ని బట్టి, మనకున్న డబ్బును బట్టి, మనకున్న పలుకుబడిని బట్టి, లేదా మనకున్న వైద్యులు ఎవరైతే పరిచయం ఉన్నారో వారిని బట్టి, లేదా మనకు ఎవరైతే పొలిటికల్ వాళ్ళు ఉన్నారో వారిని బట్టి మనకేం కలుగుతుంది చెప్పండి? అతిశయం కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ నాకు బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కనుక నన్ను ఎవరు కూడా ఏమి చేయలేరు అని అలా అనుకున్న వాళ్ళు ఎందరో కనబడుతుంటారు మనం. కానీ ఆయన దయలో నేను ఉండాలి అని కోరుకున్న ఒక భక్తిపరుడు 52వ అధ్యాయంలో నాకు కనబడుతుంది. పచ్చని ఒలేవ చెట్టు వలె ఆయన మందిరంలో కనబడాలి అనుకున్నాడు ఆయన. అలా మన జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి ఆయన కోసం మరణించేంత వరకు బ్రతికామనుకోండి, అది నిజమైన కృతజ్ఞత. అది నిజమైన కృతజ్ఞత. ఆయన కొరకు నమ్మకంగా మనకు ఉన్నదంతా కూడా వదులుకొని ఆయన కొరకు బ్రతకడం ప్రారంభించినప్పుడే అది నిజమైన ఏమనుకోవచ్చు అప్పుడు మనం చెప్పండి? కృతజ్ఞత అని మనం అనుకోవచ్చు. అది మర్చిపోలేనిది అని మనం అనుకోవచ్చు. ఓ సందర్భంలో హైదరాబాద్ పట్టణంలో మొత్తం మీద అయితే ఒక హాస్టల్లో ఒక వ్యక్తి కిరాణా కొట్టులో ఉన్నప్పుడు అప్పులు చేసేవాడట. ఆయన వెళ్ళిపోయేటప్పుడు డబ్బులు లేవు, మొత్తం మీద కొంచెం డబ్బు కిరాణా షాప్ ఆయనకి ఇవ్వాలి. ఈయన బయటికి వెళ్ళిపోయాడు, బయట బాగా ఉన్నత సంపన్నుడైపోయాడు. ఈ షాప్ ఆయనకు మర్చిపోకుండా బయట దేశంలో నుంచి ఆయన ఇవ్వవలసిన అప్పు ఏమండి సుమారు మనకు అర్థం అవడానికి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చాడు. ఎంతకి చెప్పండి? 2,000 ఇవ్వడానికి. 2,000 ఇవ్వడానికి 2 లక్షల రూపాయల ప్రయాణం ఖర్చు ఉంటుంది. లేదా 1,00,000 రూపాయలు అనుకుందాం, లేదా 50,000 అనుకుందాం. 2,000కి మించిందే కదా మొత్తం మీద అయితే. అది ఇవ్వడానికి మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి విదేశాల నుంచి మరో ఈ దేశానికి వచ్చి డబ్బులు ఇచ్చేసి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటివి ఎన్నో సంఘటనలు మనకు కనబడుతుంటాయి, అక్కడక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. మనం ఇవన్నీ ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటే నిజంగా మర్చిపోకుండా ఇంత కృతజ్ఞత కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారా అని ఆకాశమంతా హైలైట్ చేసి పేపర్లో న్యూస్ మీడియాలో చేసే వాళ్ళు లేరంటారా? ఎందరో మనకు కనబడుతుంటారు. అంటే చిన్న చిన్న వాటి కోసమే ఇంతగా మనం తపన పడుతున్నప్పుడు వాస్తవానికి దేవుడు ఎన్నో మన జీవితాల్లో చేస్తున్న మేలు అది 1, 2 దావీదు అంటారు, లెక్కకు మించి ఉన్నాయి తండ్రి. దాన్ని నేను వివరించాలనుకున్నాను కానీ అది నేను వివరించలేను, అంతగా నువ్వు చేసావు తండ్రి అని చెప్తున్నాడు. నిజంగా మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేస్తుంటాడు. కానీ ఆ మేలుల తగ్గట్టుగా మన జీవితం ఉండాలి. ఆ మేలుల తగ్గట్టుగా మనం ఏముండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. వెంటనే మనకున్నవి అన్నిటినీ ఆలోచనలు వదిలేసి దేవుడే సర్వం అన్నట్టుగా మనం ఉండాలి. ఒక వచనం చూద్దాం, ముగించుకునే ముందు ఒక మంచి వచనం ఉంటుంది, ఆ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం. ఒకసారి మనము 5వ వచనం చదువుకుందామా? 5వ వచనం చదువుకుందామా? కొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతయు నేనిలాగున నిన్ను స్తుతించెదను. నా జీవితకాలం అంతా కూడా అని చెప్తున్నాను. నా జీవితకాలం అంతా కూడా చెప్తున్నాను. జీవితకాలం అంతా కూడా అంటే కంఠంలో ఊపిరినంత వరకు, భూమి మీద నేను నిలిచి ఉన్నంత వరకు నా జీవితకాలం అంతా కూడా నేను ఏం చేస్తాను? స్తుతించెదను తండ్రి. అంటే జీవితకాలం అంతా స్తుతి యాగం ఉండాలని ఆలోచిస్తూ ఉంటే స్తుతులతో యాగం అని ఉంటుంది బైబిల్లో. స్తుతుల యాగం అని ఉంటుంది. యాగం అంటే ప్రయాసముతో కూడుకున్నది అనమాట యాగం. ఆయన జీవితకాలం అంతా కూడా స్తుతించాలని ఒక తపన కనబడుతుంది. చూడండి, ఒక మంచి భక్తుడు మనకు కనబడుతున్నాడు. ఆయన దేవుడు చేస్తున్న మేలుని మర్చిపోకూడదు. కొవ్వు మెదడు దొరికినట్టుగా ఆయన ఆనందపడుతున్నాడు. అంటే అది ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడుచున్నాడు. కొవ్వు మెదడు చాలా విలువైనది కనుక ఆ విలువైన వస్తువుని తీసుకొని అది ఆయన పోల్చుకుంటూ మాట్లాడుతున్నాడు. నేను అంతా ఆనందపడుతున్నాను తండ్రి, నేను నీ మందిరంలో నిన్ను ఆరాధించడానికి. ఆ ఆరాధన కేవలము ఆదివారానికి పరిమితం కాదు తండ్రి. నా జీవితకాలం అంతా కూడా నేను నిన్ను ఏం చేస్తాను? ఆరాధిస్తాను, నిన్ను స్తుతిస్తాను, నిన్ను కీర్తిస్తాను అని చెప్తాను. కనుక ఈ మాటలన్నీ కూడా కేవలము నిరీక్షణ గారు, రమేష్ గారి కుటుంబానికి మాత్రమే కాదు, మన జీవితంలో అందరి జీవితాలు జరుగుతున్న మేలులే ఉంటాయి. అందరి జీవితాలు జరుగుతాయి. అందరి జీవితాలు జరుగుతుంటాయి. అందరి జీవితాలు జరుగుతాయి. అలా ఎవరో ఒకరికి తట్టినప్పుడు ఏమనుకుంటారంటే నిజంగా నేను అందరినీ ఆత్మ సంబంధులు పిలుచుకోవాలి కదా, దేవునికి నేను కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా, కృతజ్ఞతాపూర్వకమైన స్తుతులతో సంఘ సహవాసం నేను ఆరాధించాలి కదా దేవుని అని ఎవరో ఒకరు అనుకుంటారు. మీరు చూడండి, అందరూ అనుకోరా అంటే
వాళ్ళ పరిధులను బట్టి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి అనుకునే వాళ్ళు కనబడతారు. కానీ వాస్తవానికి మన జీవితంలో ఎన్నో ఆయన చేస్తున్న మేలులు అది వర్ణించలేవు అని. అలా ఆయన ప్రేమించిన దేవుడు ఆయన ఏకంగా ఆయన కుమారుని భూమి మీదకి పంపించి మనుషులు అందరూ మార్పు కావాలని చూస్తాడు. చూడండి, ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన కూడా ఎలా బ్రతికాడు అంటే తండ్రి అప్పగించిన పనిలో ప్రతిదీ కూడా నమ్మకంగా చేసేసి దేవుని మహింపరుస్తూ ఆయన చేసిన పనుల్లో ఆయన కూడా ఏం చేస్తాడు, ఆయన ఎప్పుడు నిమగ్నమైన యేసుక్రీస్తు వారు కూడా కనబడతారు. నిజంగా అంటే ఆయన చేసిన మేలు ఎలాంటిదని మనం ఆలోచిస్తూ ఉంటే ఆయన భూమి మీద చేస్తున్న ప్రతి కార్యక్రమాలకు పరమందున తండ్రిని స్తుతించేవాడు, పరమందున తండ్రిని ఆరాధించేవాడు. అంటే ఆయన శరీరంలో ఉన్నప్పుడు శరీర సంబంధించిన బాధ్యతనంతా కూడా నెరవేర్చిన ఒక వ్యక్తిగా, శక్తిగా మనకి యేసుక్రీస్తు ప్రభు కనబడుతుంటాడు. ఆయన తండ్రిని అంతగా ఆరాధించడానికి లేదా తండ్రి ఆయనను అంతగా ఇష్టపడడానికి దాని వెనకాల ఒక బలమైన కారణం మనకు కనబడుతుంది. ఆయన చేస్తున్న కార్యాల వెనక పరమందున్న తండ్రి కార్యాలు జరిగిస్తున్నాడని గుర్తెరిగి ఆయన ఎప్పుడు నిత్యమును స్తుతించే యేసుక్రీస్తు ప్రభువు కూడా కనబడుతుంటారు. ఆయన శరీరంలో భూమి మీద ఉన్నప్పుడు ఆయన నిత్యము కనపరిచేవాడు, అంటే నిత్యము కనపరిచేవాడు, నిత్యము ఆరాధించేవాడు. ఎందుకంటే సమాజంలోనికి వెళ్ళి కార్యాలు జరిగించాలి అని అంటే తండ్రి సహకారం ఆయనకుంది అని అర్థమయ్యి ఆయన కూడా తండ్రిని చక్కగా ఆరాధిస్తున్న ప్రభువారు కనపడుతుంటారు. మనం చూడండి, వాస్తవానికి ఆయన చేస్తున్న మేలుల్లో మనం ఫిదా అయిపోవాలి. వాస్తవానికి నిజంగా ఆయన విడిచిపెట్టి మనం ఉండకుండా ఉండాలి. అదే నిజమైన కృతజ్ఞత అని మనం అనుకోవచ్చు. కృతజ్ఞతకు అర్థాలు మనకు కనబడుతున్నాయి. ఆ కృతజ్ఞతలో ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు మనుషులని మనకు అర్థమైంది, ఎలాంటి వారిని ప్రేమిస్తున్నాడు అని మనకు అర్థమైంది. అలాంటి వారిని ఏకంగా తీసివేయకుండా చెయ్యి వదిలేసి భూమి మీద ఇంకా ఆయుష్కాలాన్ని ఇచ్చి మార్పు చూడాలనుకుంటున్నాడంటే ఇంతకు మించిన దేవుడు ఎక్కడ ప్రపంచంలో దొరుకుతాడంటే ఎక్కడ కూడా ప్రపంచంలో దొరకడు అనడానికి కొన్ని ఆధారాలు మనం బైబిల్లో చేస్తాం. ఆ దేవుడు ఒక్క ఆయననే ఉన్నాడు, ఆ దేవుడే మనుషులను క్షమిస్తున్నాడు, దుష్టులను సహితం భూమి మీద మారు మనసు కలగాలని ఎదురు చూస్తున్నాడు అనడానికి ఒకే ఒక దేవుడు మనకు కనబడుతున్నాడు. ఆయననే పరమందున్న దేవుడు, ఆయననే లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తు. కనుక ఈ మాటలన్నీ కూడా మనం మదిలో ఉంచుకుందాము. ఇంతవరకు వేడిని వేడిగాని మీరు ఆలోచించకుండా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని నిజంగా మీరు చక్కటి ఆలోచనలతో ఇంతవరకు మీరు కూర్చున్నారు. దయచేసి మిమ్మల్ని ఉబ్బరములు ఇంతసేపు కూర్చుని పెట్టినందుకు మీరేమనుకోవద్దు. మొత్తం మీద మీ దీవెనాలు మీకు వస్తాయి కనుక మీరు ఊరి కావద్దు. ఓకేనమ్మా, ప్రార్థన చేసుకుందాం. తల నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిన నిరంతరం తిరిగి అధ్యక్షుల వారికి ఈ సమయాన్ని ఇచ్చేద్దాం. ప్రార్థిస్తాం. దయగలిగిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, కొన్ని మాటలు మేము వినగలిగాము తండ్రి. మీరు మనిషి పట్ల మీరు చూపుతున్న ప్రేమ, మీరు చూపిస్తున్న మీ కృప వర్ణించగలమా తండ్రి. మేమంటే మీరు ఇంతగా ఇష్టపడుతున్నారు అంటే సమాజానికి ఇంకా అర్థము కాలేదు తండ్రి. సంఘములో ఉన్నవారికి కూడా ఇంకా సరిగ్గా అర్థం కాని వ్యక్తులు ఎందరో కొన్ని ప్రాంతాలలో మాకు కనబడుతుంటారు తండ్రి. మీ ప్రేమ అమోఘమైనది, మీ ప్రేమ విలువైనది, మీ ప్రేమ అత్యంత ఉన్నతమైనది. ఆ ప్రేమను వర్ణించగలమా తండ్రి. ప్రతి మనుషుల్లో మార్పు చూడాలి అని భూమి మీద మనుషులను సంవరింపక కృప చూపిస్తూ మనుషులని చెయ్యి వదిలేస్తున్న వాళ్ళు కనబడుతున్నారు. ఇంతటి త్యాగం, ఇంతటి ప్రేమ మా పట్ల మీరు చూపించినందుకు మిమ్మల్ని కనపరుస్తుంది తండ్రి. మీ పిల్లలు రమేష్ గారు, నిరీక్షణ గారి కుటుంబ విషయంలో వచ్చిన మీ పిల్లలందరూ కుటుంబ విషయంలో ప్రాణం చేస్తున్నారు. మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని మీరు ఇచ్చి కృతజ్ఞతకు కలిగిన నిర్వచనము దానిలో ఉన్న పరమార్థం మీరు మాకు తెలియజేశారు. అది మా జీవితంలో జీవితాంతము కూడా పడి ఉండాలని మీరు సెలవిచ్చిన మీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ మహింపరుస్తూ మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకున్న మా పలుకున్నాం.